ఏపీ వ్యాప్తంగా ఆక్వాఫీడ్ షాపులు మూతపడ్డాయి. ప్రభుత్వం ఆదేశించిన కంపెనీలు ధరలు తగ్గించకపోవడంతో ఇవాళ బంద్ కి పిలుపునిచ్చారు ఆక్వా రైతులు. వారికి మద్దతుగా ఫీడ్ కంపెనీల డీలర్లు కూడా షాపులు మూసేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. పొలాల్లో పాలకొల్లులో ఆక్వా రైతులు నిరసన ర్యాలీ చేపట్టారు. గత కొద్ది రోజులుగా ఫీడ్ ధరలు తగ్గించాలంటూ రైతులు పోరాడుతున్నారు. కంపెనీలు ఏకపక్షంగా రేట్లు పెంచేశాయని ప్రభుత్వం దృష్టికి కూడా తెచ్చారు. అయితే వెస్టేషియా వార్ పేరు చెప్పి కంపెనీలు ధరలు తగ్గించలేదు. ప్రభుత్వం కేజీకి 4 రూపాయల మేర ధర తగ్గించమంటే కంపెనీలు 2 రూపాయలు మాత్రమే తగ్గించాయి. దీన్ని నిరసిస్తూ ఆక్వా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాని తీసుకుంటే అక్కడ దాదాపు 2 లక్షల ఎకరాల్లో రొయ్యల చెరువులున్నాయి. ఇప్పటికే వివిధ రూపాల్లో ఖర్చులు పెరిగి ఆక్వా పరిశ్రమ పీకల్లోతు కష్టాల్లో ఉందని, ఇప్పుడు ఫీడ్ రేట్లు కూడా ఇష్టం వచ్చినట్టుగా పెంచేస్తే ఎలా అంటున్నారు రైతులు. ఈ రైతుల ఆందోళనపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు. పెంచిన ఫీడ్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆక్వా రైతులు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పిలిపించారో దానికి డీలర్లు కూడా ఫీడ్ డీలర్లు కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతుంటే ఏపీ వ్యాప్తంగా కూడా ఫీడ్ కంపెనీలన్నీ కూడా మూతపడినాయి. అదేవిధంగా ఏదైతే మెడిసిన్కి సంబంధించిన వ్యాపార సంస్థలు ఉంటాయో అవి కూడా మూతపడిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి చాలా చోట్ల కూడా ఈ ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ రాష్ట్ర రొయ్య రైతుల సంఘం అధ్యక్షుడు భగవాన్ రాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజున బంద్కు పిలిపించారు, ఎలా జరుగుతుంది అనుకోవచ్చు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఏదైతే మేత షాపులు, అలాగే మెడిసిన్ షాపులు, అలాగే రైతులు కూడా స్వచ్ఛందంగా కూడా పట్టుబడులు ఆపారు. దీనికి గల ప్రధాన కారణం ఏదైతే మొన్న మరి 12 రూపాయలకి మేత రేటు పెంచి మరి 8 రూపాయలు తగ్గించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి అచ్చెన్నాయుడు గారి సమక్షంలో ఏదైతే ఆ రోజు మరి ఒక నిర్ణయం జరిగిందో దానికి 2 రూపాయలే తగ్గించి మరి ఇంకా 2 రూపాయలు తగ్గించవలసి ఉంది. అది మేము ఎన్నిసార్లు అభ్యర్థన చేసినా సరే ఇంకా తగ్గించలేదు. దానికి ఇవాళ ఆ రుజు రేట్లు ఏదైతే ఉందో మరి మాకు ప్రొడ్యూస్ రావాల్సిన రుజు రేటు మాత్రం ఇంకా 5 రూపాయలు తగ్గించి మార్కెట్ కొంటున్నారు. అంటే అన్ని రాష్ట్రంలో అన్ని సంబంధించిన పెరుగుతున్నాయి, కానీ పండించిన రొయ్య రైతు మాత్రం ఆ రేటు పెరగట్లేదు. ఇవాళ మెడిసిన్స్ గతంలో 1000 ఒక కేజీ ప్రాపర్టీకి 2500, 2000 రూపాయలు, 3000 రూపాయలు ఇలా 20-30% పెంచేసి మెడిసిన్ రేట్లు కూడా పెంచేసి ఈ రకంగా అన్ని వస్తువులు పెరిగిపోతున్నాయి. రొయ్య రేటు రావట్లేదంటే దీని మీద ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలి, రైతుకు ఆమోదం కావాలి. ఒకవేళ అలా రాని పక్షంలో లేదంటే వేరే దేశాలు కాంపిటీషన్ ఉన్నాయి మనకు రావట్లేదని కనుక అనుకుంటే కనుక ఈ రకంగా ఒక 2 నెలలు జీవో ఇవ్వండి, మేము కల్చర్ ఆఫ్ చేసి మళ్ళీ తేరుకుని మీకు 100% ప్రొడ్యూసర్గా మీకు మళ్ళీ ఎక్కువ స్థాయిలో మీకు రొయ్యను పండించిస్తాం. అలాగే లేకపోతే మేము కనుక అందరినీ మానిటైన్ చేసుకుని తక్కువ నెంబర్తో ఏ ఖర్చు లేకుండా కల్చర్ చేసుకుని విధానానికి వెళ్దామని చెప్పి ఇవాళ అందరం కూడా తీర్మానం చేసుకుని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేద్దామని, అలాగే ఏదైతే ఇండస్ట్రీ ఉందో వారు కూడా సౌహృదంతో ఆలోచించి ఈ నిర్ణయాలు కనుక ముందుకు వచ్చి అందరం కలిసి పనిచేస్తే రైతుకు బాగుంటాడు, రైతు బాగుంటే మీరు అందరూ బాగుంటారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టాం. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఆక్వా రంగంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి నుంచి రైతాంగాన్ని ఒడ్డున పడేసేందుకు అన్ని ఏదైతే ఉన్నారో ఫీడ్ కంపెనీలు కావచ్చు, సీడ్ కంపెనీలు కావచ్చు, అదేవిధంగా ఎక్స్పోర్టర్లు కావచ్చు, వీరందరూ కూడా కలిసి ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ దుర్గతో, రవి, TV9 పాలకొల్లు నుంచి.